హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో సాఫ్ట్గా చపాతీలు ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ఎన్ని గంటలైనా మృదువుగా మెత్తగానే ఉంటాయన్నమాట. పుల్కా, రోటీ, పరాటా ఇట్లా మనం ఏవైనా వేసుకోవచ్చు. కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. చపాతీల కోసం మనం ఫస్ట్ మంచి క్వాలిటీ ఉన్న పిండిని తీసుకోవాలి. అప్పుడు చపాతీలు మంచిగా వస్తాయి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్స్ పెరుగు లేదా పాలమీగడ వేసుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. తర్వాత వాటర్‌ని గూడా ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెమే పోసుకుంటూ వేళ్ళతోనే కలుపుకోవాలి ఫస్ట్. పైన పైన చూస్తున్నారు గదా! ఒకటేసారి గూడా మనం వాటర్ ఎక్కువ పోసేయొద్దనమాట. మనం తీసుకున్న 2 కప్పుల పిండికి 1.25 కప్పు వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతదనమాట. మనం తీసుకునే పిండి క్వాలిటీని బట్టి కూడా వాటర్ ఎక్కువ తక్కువ అనేది ఉంటుందన్నమాట. సో, ఇక్కడైతే చూసుకుంటూనే మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అట్లా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా! దీన్ని బాగా మనం నీట్ చేయాలి ఒక 5, 10 నిమిషాల వరకి. తర్వాత కొంచెం ఆయిల్ పోసేసి దాన్ని ఒక 10, 20 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. తర్వాత మళ్ళీ మనం చేత్తోని అట్లా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలనమాట ఆ పిండిని. చూస్తున్నారు కదా! ఇప్పుడు చపాతీలు చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పుల్కా చేస్తున్నాననమాట. ఆ పిండి చూస్తున్నారు కదా! ఎంత సాఫ్ట్‌గా మనం ప్రెస్ చేస్తుంటే అది ఎంత బాగా వస్తుందో చపాతీ అనేది. సో, దీన్ని మనం ఆయిల్ లేకుండా పుల్కలాగా చేసేసుకోవాలి. మంచిగా పొంగుతూ చాలా బాగా వస్తాయన్నమాట. మనం స్టవ్ పైన డైరెక్ట్ మంట మీద అయితే కాల్చొద్దు. ఇట్లా పెంక పైన వేసుకొని కాలిస్తేనే అవి ఇట్లా పొంగుతూ వస్తాయి. చూస్తున్నారు కదా! పుల్కాలైతే చాలా బాగా వస్తాయి. ఇవి ఎంతసేపు అయినా సరే చాలా మెత్తగానే ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ అయితే ఆయిల్ చపాతీ. మనం ఫోల్డ్ చేసి చేసుకుంటాం కదా! పుల్కాలు పొంగుతలేవు అనుకున్నప్పుడు ఇట్లా చేసి చూడండి. ఇట్లా చేస్తే ఇంకా మంచిగా పొంగుతాయన్నమాట. మనం ఇట్లా ఫోల్డ్ చేసి మనం ప్రెస్ చేసేటప్పుడు గూడా గట్టిగా ప్రెస్ చేయొద్దు. జస్ట్ పైన పైన అట్లా లైట్‌గా ప్రెస్ చేస్తూ చపాతీలు చేసుకోవాలి. మనం గట్టిగా ప్రెస్ చేయడం వల్ల అవి సన్నగా అయిపోతాయి. మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా చేసుకోవాలి. చపాతీలు కాల్చేటప్పుడు పాన్ గూడా బాగా వేడిగానే ఉండాలన్నమాట. హై ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం బబుల్స్ రాగానే ఒక వైపు తిప్పేసుకొని, ఇంకొక వైపు గూడా కొంచెం బబుల్స్ వచ్చినంక 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం ఇట్లా చేసేసుకోవచ్చు. కాల్చేటప్పుడు గూడా ఇట్లా ఈ టిప్స్ పాటించండి. చాలా బాగొస్తాయి. స్టవ్‌ని సిమ్‌లో బెడితే అవి కొంచెం గట్టిగా అయిపోతాయన్నమాట. హై ఫ్లేమ్‌లో బెట్టి మనం చపాతీ చూస్తున్నారు గదా! 2 సైడ్స్ చిన్న చిన్న బబుల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇట్లా కాల్చేసుకుంటే మంచిగా పొంగుతూ లోపల గూడా పొరలనేటివి ఎక్కువొస్తాయన్నమాట. సో, ఈ టిప్స్ పాటించి మీరు గూడా తప్పకుండా ట్రై జేయండి. నెక్స్ట్ అయితే పరోటా జేయడం జూద్దాము. ఇదే గోధుమ పిండితోనే పరోటా అన్నమాట. మైదా పిండితో ఎక్కువ జేస్తుంటారు గదా! మైదా పిండితో గూడా కొంతమందికి సరిగ్గా రావు. అయితే గోధుమ పిండితోనే మనం పొరలు పొరలుగా చాలా లేయర్స్ వచ్చేటట్టు ఈ పరోటా జేసుకోవచ్చు. గోధుమ పిండి ఇదే పిండిని మనము ఇట్లా సన్నగా జేసుకోవాలి. చాలా సన్నగా జేసుకోవాలి. చేసుకొని దాన్ని కట్స్ పెట్టేసుకోవాలి ఇట్లా. చూసినారు గదా! ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా పెట్టేసుకోవాలి. ఇట్లా ఏసేసి దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి, కొంచెం పొడి పిండిని జల్లేసుకోవాలి మళ్ళీ. ఆ లేయర్స్ అనేటివి మనకి విడివిడిగా రాడానికనమాట. తర్వాత చూస్తున్నారు గదా! వీటిని ఇట్లా సెపరేట్ జేయాలనమాట. ఒకటేసారి మనము దాన్ని రోల్ చేయొద్దు. జస్ట్ అట్లా 4 పార్ట్స్ లాగా జేసుకోవాలి ఈ ఒక్క చపాతీని. అన్ని లేయర్స్ చపాతీ రావాలి, పరోటా రావాలి అంటే మనం అట్లా జేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తది ఇదైతే. మైదా పిండితోని మనకంత హెల్తీ గాదు గాబట్టి ఇట్లా గోధుమ పిండితోని ట్రై జేయండి. ఇక్కడైతే పీట మీద కాకుండా ఒక బటర్ పేపర్ పైన జేసుకోవాలి. లేదా కవరున్న కవర్‌తో గూడా ట్రై జేయొచ్చు. దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసి, ఈ లేయర్స్ అన్నీ ఉన్నాయి గదా! దాన్ని ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా చుట్టేస్తున్నా నేను. ఇక్కడ దాన్ని లాస్ట్ కార్నర్ కొంచెం అతికిస్తూ చుట్టేసుకోవాలి. లేదంటే విడిపోతుంటదనమాట. చూస్తున్నారు గదా! అన్నీ పెట్టేసిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి, కొంచెం పొడిపిండి జల్లేసి, లైట్‌గా ప్రెస్ చేయాలనమాట. కొంచెం. అది కొంచెం లావుగా ఉంది గదా! లేయర్స్ అనేటివి. కొంచెం ప్రెస్ చేస్తే అది కొంచెం సన్నగా అయిపోతదనమాట. జస్ట్ అట్లా ప్రెస్ చేసుకుంటూ మనం ఈ పరోటాని రెడీ చేసేసుకొని పాన్ పైన వేసేసి మంచిగా కాల్చాలనమాట. అయితే స్టవ్‌ని గూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇక్కడైతే దీనికోసం మనం హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. ఎందుకంటే ఆ లేయర్స్ అన్నీ మంచిగా కాలాలి గదా! సో, పైన కొంచెం నెయ్యి గాని, ఆయిల్ గాని అప్లై చేసేసి 2 సైడ్స్ మంచిగా కాల్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు ఇంకా. చూసినారు గదా! ఎంత బాగా వచ్చిందో. పొరలు గూడా అంత బాగా వస్తాయన్నమాట. ఇట్లా చేసుకుంటే. పరోటా ఇష్టపడే వాళ్ళు ఇట్లా ట్రై చేయండి. చాలా బాగా వస్తది గోధుమ పిండితో గూడా. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే స్వీట్ చపాతీ చేసుకోవడం చూద్దాం. ఇక్కడ పూరి సైజ్ అంతనే చేస్తున్నాననమాట. చిన్న పిండి ముద్ద తీసుకొని దాన్ని కొంచెం అట్లా ప్రెస్ చేసి దాని లోపట చక్కెర వేసేసుకోవాలి. వేసేసి దాన్ని గూడా అట్లా క్లోజ్ చేసేసి మనం ఇప్పుడు చిన్నగా పూరిలాగా ప్రెస్ చేసుకోవాలి దాన్ని.
కొంచెం పొడి పిండి జల్లి లైట్‌గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మరి గట్టిగా చేయొద్దు చక్కెర గదా! సో, అందుకని బయటికొచ్చేస్తుందనమాట. దీన్ని గూడా లైట్‌గా మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలి. మరి హై ఫ్లేమ్‌లో పెడితే చక్కెరంతా బయటికొచ్చి మనకి పొగ ఎక్కువ వచ్చేస్తదనమాట. సో, చూస్తున్నారు గదా! మనం నెయ్యి గాని, ఆయిల్ గాని అప్లై చేసేసుకొని 2 సైడ్స్ లైట్‌గా అట్లా కాల్చేసి తీసేయాలంతే. నెక్స్ట్ అయితే బెల్లం చపాతీ ఇది. చక్కెరకి బదులు బెల్లం వేసిన నేనిది. మనం పోలేలు చేసుకుంటాం గదా! అట్లనే చేసుకోవాలి సేమ్. ఇక్కడ గూడా లైట్‌గా ప్రెస్ చేస్తున్నాను దాన్ని. చిన్న సైజులోనే చేషినా నేను. ఇది గూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని అటు సైడ్, ఇటు సైడ్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చేసేయాలంతే. చూస్తున్నారా ఎంత బాగా వస్తున్నాయో? మనం పిండి కలిపే దాన్ని బట్టే ఉంటది ఏవైనా సరే. పోలేలు చేసుకోవచ్చు, స్వీట్ చపాతీలు చేసుకోవచ్చు, పరోటా చేసుకోవచ్చు. ఇంకేం చేసుకుంటారు దీంతో? నేనైతే ఇక్కడ చిన్న చిన్న పోలేలు చేసేస్తున్నాను. అంటే బొబ్బట్లు గదా! సో, చూసినారు గదా! చిన్న బాల్ లాగా పిండి ఏ సైజ్ ఉందో ఆ పూర్ణం గూడా అదే సైజ్ చేసుకోవాలి. ఇది నేను ఇక్కడ బటర్ పేపర్ పైన చేస్తున్నాననమాట. ఈ ప్రాసెస్‌లో చేస్తే చాలా ఈజీగా ఉంటదనమాట. మైదా పిండి వాడకున్నా గానీ గోధుమ పిండితో మనం చాలా సన్నగా చేసుకోవచ్చు ఇట్లా. చూస్తున్నారు గదా! పాన్ పైన వేయడం గూడా చాలా ఈజీ అనమాట. మంచిగొస్తాయి పోలేలు ఇట్లా చేస్తే. పోలేలే గాదు పుల్కాలు, పరోటాలు, చపాతీలు అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. సో, వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.